గుడ్ ఈవినింగ్ సబ్స్క్రైబర్స్. నేను మీకు ఈరోజు వివరించబోయే టాపిక్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అంటే మీకు ఇది ఒక సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ ఏ విధంగా చేస్తారంటే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి సో నేమని అడుగుతారు. వాళ్ళు అడిగిన వెంటనే మీరు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి ఆటోమేటికల్లీ మీ పైన ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి. మీకు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కాల్ చేస్తారు. మీకు వచ్చి అరెస్ట్ చేస్తారంట. రైట్. ఆటోమేటికల్లీ నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు అని అంటే, రైట్, మాకు వద్దండి, అరెస్ట్ చేయడం వద్దండి, మీకు ఏం చేయాలి అంటారు. రైట్. ఆటోమేటికల్లీ వాళ్ళు అంటారు మాకు 3 lakhs ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలి అట్లా అంటారు. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిజిటల్ అరెస్ట్ అనేది పొరపాటున కూడా జరగదు. అది ఇండియాలోనే జరగదు అది. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, డిజిటల్గా అరెస్ట్ చేస్తారు, మీరు కొంచెం ఆలోచించి చేయండి. కొంచెం ఆలోచించండి. వాళ్ళు మీకు వీడియో కాల్ చేసి అరెస్ట్ చేస్తారండి. మీ మీదకి ఏమైనా కేసు అయితే పెట్రోల్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ మీద కేసు అయింది, స్టేషన్కి రావాలని చెప్తారు. ఆటోమేటిక్గా మీరు స్టేషన్కి వెళ్తారు. దాని కన్సర్న్ సంబంధించిన విషయం అనేది స్టేషన్లో జరుగుతుంది. ఆటోమేటికలీ అది కోర్టుకి కేసు వెళ్తుంది. బట్ ఈ విధంగా ట్రెండింగ్ ఏం జరుగుతుంది అంటే, డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలని ఆటోమేటికలీ మీ దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు అనేది వాళ్ళు గ్రాప్ చేస్తున్నారు. దయచేసి ఈ ఉచ్చులో మాత్రం పడకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మో, వీడు మళ్ళా ఇస్తాడో ఇయ్యడో అని ఏదో చెప్పి తప్పించుకుంటాం. పక్కింటోళ్ళు తెలిసినోళ్ళు అప్పడిగితే పక్క కాగితాలు రాసుకొని చేతిలో పైకం పెడతాం. కానీ ఆన్లైన్లో డిస్కౌంట్లు ఆఫర్లని ముక్కు ముఖం తెలియనోళ్ళు ఫోన్లు చేస్తే ఆశ కురికి నెత్తికి చేతులు పెడతాం. నిన్న మొన్నటి దాకా గిసొంటి బగ్గనే చూసినాం. ఇక ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే, కాకి టీరెస్ దొడగాలే, వీడియో కాల్ చేయాలే, దమ్కిలియాలే. సైబర్ దొంగలు కొత్త తోవదొక్కిండ్రు. మరి ఆన్లైన్ లోనే ఇంటరాగేషన్, ఆన్లైన్ లోనే అరెస్టులు. రాష్ట్రంలో 10 నెలల్లో 3,000 మందికి గిట్లనే ఫోన్లు వేసి 237 కోట్లు కొట్టేసిండ్రంటే చూడురు. మరి ఇన్నొద్దులు బ్యాంకోళ్ళమని, ఆఫర్లని, అగ్వమితికి లోన్లు ఇస్తామని మందికి గుండ్లు కొట్టిండ్రు. గా నడమ పోలీసులు కలెక్టర్ల ఫోటోలు పెట్టుకొని మెసేజ్లు పంపి అట్లా కూడా కమాయించిండ్రు. ఇవి సుత పబ్లిక్ కు తెలిసిపోయే వరకు సీదా ఫోన్లల్లా పోలీస్ గెటప్ లా డ్యూటీలకెక్కిర్రన్నట్టు. ట్యాక్సులు ఎగ్గొట్టిండ్రని, బయటి దేశంలో ఉన్న మీ కొడుకు ఓ కేసులో మాకు దొరికిండని, మీ పేరు మీద వచ్చిన పార్సల్లా డ్రగ్స్ ఉన్నాయని, టెర్రరిస్టులతోటి లింకులున్నాయని వాట్సాప్ లా వీడియో కాల్లు చేస్తున్నారు. అవతల పోలీస్ డ్రెస్ వేసుకొని ఆర్పార్ మాట్లాడుతుండే వరకు బుత్తగానే బుగులు పడుతున్నారన్నట్టు. ఇగేముంది, లేనిపోని కేసులలో ఇరుకుతామని అడిగినంత పైకం చదివించుకుంటున్నారట. ఆటెన్క మోసపోయినమని స్టేషన్ల కురుకుతే కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు అసలు పోలీసులు. బయటికి తెలిసి 3,000 మందే. ఇజ్జతికి చెప్పుకోనోళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ మన మీద ఏ కేసు అయినా పోలీసులే వస్తారు, స్టేషన్ కి తీసుకుపోయి ఎంక్వైరీ చేస్తారు. వాట్సాప్ एक काम छोड़ दो, आपको अच्छी तरह से नहीं चलेगा. A scammer tries to impersonate a cop but dials the wrong number. Yup, the scammer